జన సైనికుడిపైన సొంత పార్టీ నాయకులు దాడి చేశారు. కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో జన సైనికుడు ముత్యాల కన్నా ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ముత్యాల కన్నా. జనసేన పార్టీ ఆఫీసులో జనసేన కార్యకర్త పైన దాడి జరిగితే ఎమ్మెల్యే పట్టించుకోరా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గూండాలను రౌండీలను పక్కన పెట్టి ఇటు ఎందుకు తిరుగుతున్నారు అంటూ నిలదీశారు ముత్యాల కన్నా. ఎమ్మెల్యే ద్వంద్వ వైఖరి వల్లే పార్టీలో గొడవలు అంటూ మండిపాటుపడ్డారు. నా పేరు ముత్యాల కన్నా, నాది కేసిన్పల్లి గ్రామం, రాజోల్ నియోజకవర్గం. నేను గత 10 సంవత్సరాల నుంచి మా జనసేన పార్టీ కోసం క్రియాశీలకంగా గ్రామంలో కానీ నియోజకవర్గంలో కానీ పనిచేస్తున్నాను. గత 2 రోజుల క్రితం ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ నందు ప్రెస్ మీట్ ఉందిగా, నేను అక్కడికి వేరే పని మీద ఎమ్మెల్యే గారి ఆఫీస్కి వచ్చాను. అక్కడ కింద ప్రెస్ మీట్ జరుగుతుందని చెప్పారు. సరే అని చెప్పి నేను అక్కడ ఆగుండగా జనసేన పార్టీకి సంబంధించిన స్టేట్ జాయింట్ సెక్రటరీ అయినటువంటి దేశాల బాలాజీ, అలాగే గొంది గ్రామానికి చెందిన రావురు నాగ్ అనే అతను, వీళ్ళిద్దరూ కూడా అక్కడ ఉన్నారు ప్రెస్ మీట్ అనే కార్యక్రమం దగ్గరే. నేను అక్కడ నుంచి ఉంటే సడన్గా దేశాల బాలాజీ అనే అతను వచ్చి, నిన్ను ఎవడు పిలిచాడరా ఇక్కడికి, నీకు ఇక్కడ ఏం పని అని అడిగాడు. నీది ఎమ్మెల్యే గారి ఆఫీస్ అని, నాకు పని ఉండి వచ్చాను, మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారో, అలా అరుస్తున్నారు నా మీద అని అడిగితే, నువ్వు తప్పుడు లేకురా, తప్పుడు నా కొడక, నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళకపోతే నీ సిరిగిపోద్దరా అని చెప్పి నా మీదకి వచ్చి, ఆ పక్కన ఉన్న రావురు నాగ్ అనేవాడు వచ్చి నన్ను గోబు మీద ఇక్కడ చెంప మీద లాగి కొట్టడం జరిగింది. అప్పుడు నేను కింద పడిపోవడంతో వాళ్ళిద్దరూ వచ్చి నన్ను కింద పడేసి బీర్జాల మీద, డొక్కలోని, నడుము మీద, అలాగే వెనక నడుము మీద చేయి తీసుకుని కొట్టడం జరిగింది. అలాగే నన్ను ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి బయటికి గెంటేసినట్టుగా తోసుకుంటా తన్నుకుంటా తీసుకొచ్చారు. అక్కడ ఉన్న వాళ్ళు ఆపుతున్నా సరే వాళ్ళని కూడా గెంటుకుంటూ నా బండి వరకు నన్ను అలాగే కొట్టుకుంటూ తీసుకురావడం జరిగింది. అలాగే అందరూ కలిసి నన్ను బండి ఎక్కించిన తర్వాత అందరూ వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత నేను బండి స్టార్ట్ చేద్దాం అనుకునే లోపు పరిగెట్టుకుని వచ్చి నన్ను ఇక్కడ తనడం జరిగింది. ఈ తనడంతోనే నా చెయ్యి ఇలా జారిపోవడం జరిగింది. వెంటనే నేను బండి తీయలేని పరిస్థితిలో నా ఫ్రెండ్కి ఫోన్ చేస్తే అతను వచ్చి నా పరిస్థితిని చూసి ఈ చెంపై వాచిపోయి ఉండడంతో వెంటనే హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ విషయం మీద గత కొంతకాలంగా వీళ్ళు నన్ను చంపేస్తామని, ఎమ్మెల్యే గారి ఆఫీస్ వచ్చినప్పుడల్లా బూతులు తిట్టడం, నీ కాలు చెయ్యి తిప్పేస్తామని, ఒకసారి అయితే మెట్ల మించి తోసేయడానికి ఎమ్మెల్యే గారి దగ్గర ప్రయత్నించారు. మరి ఈ విధంగా ఎమ్మెల్యే గారి ఆఫీస్లోనే పార్టీ కార్యకర్త, జనసేన పార్టీ కార్యకర్తకే రక్షణ లేకపోతే ఈ రాజోల్ నియోజకవర్గంలో ప్రజలకి ఏ విధమైన రక్షణ ఈ పోలీసులు కల్పిస్తారు? నాకు ఈ సంఘటన జరిగి నా మీద ఇలా హత్యాయత్నం జరిగి ఇప్పటికి 48 గంటలు కావస్తున్నా కూడా పోలీసులు ఎటువంటి కేసు నమోదు చేయలేదు. మరి పార్టీ కార్యకర్తల పరిస్థితి ఎలా ఉంటే ఇంకా సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించండి. ఏదో పెద్ద మనిషి ఎమ్మెల్యే గారు ఈయనేదో మాకు న్యాయం చేస్తారని ఇక్కడికి వస్తే కనీసం నా మీద దాడి చేసిన వాళ్ళ పేర్లు కూడా ఉచ్చరించలేని పరిస్థితి. నిన్న వాళ్ళని అంతర్వేదిలో జరిగినట్టు చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలని, వాళ్ళిద్దరినీ కూడా, నన్ను కొట్టిన వాళ్ళిద్దరినీ కూడా చెరువు పక్కన వేసి కూర్చోబెట్టి ఇది నేనే చేయించాను అన్నట్టుగా ఆయన ఇండికేషన్ ఇవ్వడం నాకు చాలా బాధ అనిపించింది. అది తప్పుడు సంకేతాలు ఇస్తుంది. ఆయన చేయించారని నా ఉద్దేశం కాదు. అది జనంలోకి ఎటువంటి ఉద్దేశాలు తీసుకెళ్తుంది అనేది ఒకసారి నా తోటి జనసేన కార్యకర్తలు, వీర మహిళలు, నాయకులు కూడా ఆలోచించండి. గత 15 రోజుల క్రితం కూడా నాయకులైనటువంటి గుండుబోగులు పెదకాపు, రాజోలు మండల ప్రెసిడెంట్ సూరిశెట్టి శ్రీను గారు, మల్లిపూడి శ్రీనివాస్ గారి మీద కూడా కొట్టడానికి ఎమ్మెల్యే గారు ఎదురుగుండా వెళ్ళారు. ఏంటి సార్ ఈ పరిస్థితి? 10 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం పార్టీ కోసం, మా మీద ఇలా దాడి చేస్తుంటే ఏంటి సార్ చర్యలు లేవని అడుగుతుంటే, నేను ఆ అభివృద్ధి చేయట్లేదా, ఈ అభివృద్ధి చేయట్లేదా, మీ ఊరికి ఎన్ని నిధులు తీసుకొచ్చాను, వాటి గురించి మాట్లాడరేంటి అన్న. ఇది ఆ సందర్భం కాదు కదా సార్. నేను అక్కడ అడిగింది ఏంటి, నా మీద ఇలా దాడి జరిగింది, నేను కార్యకర్తని, వాళ్ళ మీద ఇప్పటివరకు చర్యలు లేవు, పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయట్లేదు, ఏంటి సార్ నా పరిస్థితి అని అడుగుతుంటే ఆయన దాన్ని ఖండించడం మానేసి మాకు క్లాస్ పీకుతున్నాడు. వేరే సమస్యలు ఉన్నాయి కదా, వాటి మీద దృష్టి పెట్టండి, ఈ చిన్న విషయాల మీద దృష్టి పెడతారేంటని మాట్లాడతాడు ఆయన. ఇదేనా మీరు కార్యకర్తలకు ఇచ్చే భరోసా? ఈ నియోజకవర్గంలో మేము గత 10 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం. అటు ప్రతిపక్షం అయిన వైఎస్ఆర్సీపీ మీద, అప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ మీద విమర్శలు చేసాం, ఎంతో కోట్లాడాం. ఏ రోజు మాకు ఆ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మా మీద ఎటువంటి దురుసు ప్రవర్తన లేదు. ఏదైనా సరే పాలసీ ప్రకారం మాట్లాడుకునే వాళ్ళం, తిట్టుకున్నా, ఎదిరించుకున్నా, ఏం మాట్లాడుకున్నా మళ్ళీ స్నేహితుల్లా కలిసి మెలిగే రాజోల్ నియోజకవర్గం అనేది అన్ని పార్టీలు కలిసి. అటువంటిది సొంత పార్టీ కార్యకర్తనే పట్టుకుని ఇక్కడ కొడితే ఎమ్మెల్యే సమాధానం లేకుండా నాకు నిన్ను కొట్టినోళ్ళు కావాలి, నువ్వు కావాలంటే అది ఏ విధమైన సంకేతం ఇస్తున్నాడు ఆయన? నువ్వు కూడా వీళ్ళు కొట్టమంటున్నాడు ఆయన నన్ను?
ఇదేనా మనకు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన సిద్ధాంతాలు ఇవన్నీ కులాలన్నీ కలుపుకుని వెళ్ళమన్నారు. ఇప్పుడు ఇప్పుడు జనసేనకి బలమైన కులం కాపు సామాజిక వర్గం కొమ్ము కాస్తూ ఉంటుంది ఇక్కడ రాజోల నియోజకవర్గం. అటువంటి కాపులకి దిక్కు లేకపోతే రేపు వేరే క్యాస్ట్ల నుంచి ఈ పార్టీకి ఎవరు వస్తారు? ఇదేనా పార్టీని బలపరుచుకునేది? నేను గ్రామంలో ఎప్పుడు కూడా ఎటువంటి పదవి ఆశించకుండా పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నాను. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి అవి జరిగే విధంగా మేము పోరాటం చేస్తుంటే పార్టీకి ఎంతో బలాన్ని తీసుకుంటే మాలాంటి వాళ్ళని చూసి ఓర్చలేక ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ నుండే నాయకులందరి ముందు కలిపి రావురి నాగు, దిరిశాల బాలాజీ నా మీద హత్యాయత్నం చేయడం, దీన్ని ఎమ్మెల్యే గారు ఎటువంటి చర్య తీసుకోకపోవడం, ఇప్పటివరకు పార్టీని సస్పెండ్ కూడా చేయకపోవడం, అలాగే ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయకపోవడం నాకు చాలా విచారకరంగా ఉంది. దీని మీద తక్షణమే పోలీసు వారు కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలని, అలాగే మీడియా మిత్రులు, నా తోటి జన సైనికుల్ని, వీర మహిళల్ని, నాయకుల్ని కోరేది ఒకటే, వీళ్ళిద్దరూ ఈ రాజోల నియోజకవర్గంలో ఎటువంటి దాష్టికానికి పాల్పడుతున్నారు. ఫోక్సో కేసుల్లో కూడా నిందితులుగా ఉన్నారు వీళ్ళిద్దరికీ కూడా మీరు అండగా నిలబడవద్దు. నాలాంటి సైనికులకి, జన సైనికులకి, వీర మహిళలకి మీరు తోడుగా ఉండాలని ఈరోజు నా మీద జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా ఒక 4-5 మీద అంతర్వేదిలో వెళ్ళి కొట్టేయడం జరిగింది. నంద్యాల సూర్యప్రకాష్ అని అతన్ని కొట్టేశారు వీళ్ళు. అలాగే అడ్డగల బంగారాజు అనే ఇంటి మీదకి వెళ్ళి కొట్టారు. అలాగే ఇక్కడికి వచ్చే వీర మహిళల మీద కూడా ఇలా దురుసు ప్రవర్తన చూస్తున్నారు. మొట్టమొదటిసారి రాజోల నియోజకవర్గం నుంచి జనసేన పార్టీకి ఎమ్మెల్యేగా ఇక్కడ గెలిపిస్తే, ఒక సీట్ని ఇస్తే మాకు జరిగే మర్యాదలు ఇక్కడ ఇవి. దీని మీద పార్టీ ఆఫీస్ కూడా, జనసేన పార్టీ ఆఫీస్ కూడా తక్షణమే స్పందించాలి. అలాగే నాకు సహకరిస్తున్నట్టు మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ. జన సైనికుడి పైన సొంత పార్టీ నాయకులు దాడి చేశారు. కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో జన సైనికుడు ముత్యాల కన్నా ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ముత్యాల కన్నా. జనసేన పార్టీ ఆఫీసులో జనసేన కార్యకర్త పైన దాడి జరిగితే ఎమ్మెల్యే పట్టించుకోరా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గూండాలను, రౌడీలను పక్కన పెట్టుకొని ఎందుకు తిరుగుతున్నారు అంటూ ముత్యాల కన్నా నిలదీశారు. ఎమ్మెల్యే ద్వంద్వ వైఖరి వల్లే పార్టీలో గొడవలు అంటూ కూడా మండిపాటు పడుతూ ఉన్నారు. ముత్యాల కన్నా కూడా ఇటు మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే పైన అయితే తీవ్ర అసంతృప్తిని అయితే వ్యక్తం చేసిన వైనం కనిపిస్తుంది. ఆయన అటు ఎమ్మెల్యే ఆఫీస్కి పని పైన వెళ్ళినప్పుడు అక్కడ ఆయన పైన దాడి చేశారు అంటూ కూడా ముత్యాల కన్నా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఒకసారి డీటెయిల్స్ చూస్తే ఎమ్మెల్యే ఆఫీస్కి ఇటు పని పైన వెళ్ళినప్పుడు నా మీద చెయ్యి చేసుకున్నారు అంటూ చాలా ఘోరంగా నా పైన దాడి చేశారు అంటూ కూడా ముత్యాల కన్నా ఆవేదన వ్యక్తం చేశారు. హత్యాయత్నానికి పాల్పడినప్పటికీ కూడా ఎమ్మెల్యే ఎటువంటి స్పందన లేదు అంటూ ముత్యాల కన్నా అక్కడ తెలపడం జరిగింది. దీనిపైన చూసుకుంటే నేను తర్వాత కూడా హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ నాకు తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. అయినప్పటికీ ఎటువంటి స్పందన కూడా లేదు అంటూ, అంటే సొంత నియోజకవర్గంలో ఇటు సొంత పార్టీ కార్యకర్తల పైన ఇలా చేయి చేసుకోవడం ఏంటి అంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే హత్యాయత్నం జరిగిందో దీనిపైన ఇటు పోలీసులు కూడా ఏమీ స్పందించలేదు అంటూ, కేసులు కూడా నమోదు చేయలేదు అంటూ ఆయన ఇప్పుడు మీడియా ముఖంగా అయితే చెప్పడం జరిగింది. ప్రస్తుతం చూసుకుంటే 15 రోజుల నుంచి కూడా ఇటువంటి చర్యలు జరుగుతూ ఉన్నాయి అంటూ ఆయన తెలిపారు. దీనిపైన ఖచ్చితంగా కూడా జనసేన పార్టీ అధిష్టానం వెంటనే స్పందించాలి అంటూ, అంటే సొంత పార్టీ నాయకులపైన దాడి జరగడం అనేది ఎంతో బాధాకరం అంటూ, ఇటు సొంత కార్యకర్తలకే భద్రత లేనప్పుడు అక్కడున్న ప్రజలకు ఎటువంటి భద్రత ఉంటుంది అంటూ అక్కడైతే ముత్యాల కన్నా ఆవేదన వ్యక్తం చేశారు.